వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతుండగా ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, రాయదుర్గం ఏరియాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. అటు హైదర్గూడ, ఉప్పరపల్లి వాటి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతోంది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరికొన్ని గంటల పాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయినట్టు తెలుస్తోంది. వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఒక్కసారిగా కూడా వాతావరణం చల్లబడిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్క ఏరియాలో కూడా చినుకులు పడడం ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరొక 2 గంటల పాటు కూడా హైదరాబాద్లో ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా చూసాము, గత కొన్ని రోజులుగా కూడా క్యుములో నింబస్ వాతావరణం వల్ల చాలా ప్రాంతాలలో ఎండగా ఉంటే కొన్ని ప్రాంతాల్లో వర్షం కుట్టడం, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కూడడం, పక్క ప్రాంతాల్లోనే ఒక ప్రాంతంలో ఎండగొట్టడం, మరొక ప్రాంతాల్లో వర్షం పడడం, ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఒక్కసారిగా కూడా ఇటు వర్షాకాలం కూడా దగ్గరికి రావడం, వర్షాకాలం ప్రారంభంలో ప్రస్తుతం మనం ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే ఇటు వర్షాలు ప్రారంభం అవుతాయని చెప్పేసి ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే వర్షాలు పడుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే సాయంత్రం సమయం కావడంతో హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో కొంచెం వర్షం పడ్డా కూడా రోడ్లన్నీ కూడా ఇటు జలమయం అయిపోతాయి. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ ఇప్పటికే అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. మరొక పక్క హైడ్రా కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉంది. ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతాయో ఆ రూట్లన్నీ కూడా డైవర్షన్ తీసుకోవాలి. అక్కడ కూడా వాటర్ లేకుండా కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా అవన్నీ కూడా క్లియర్ చేస్తారని చెప్పేసి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఇటు బంజారా హిల్స్ కానివచ్చు, జూబ్లీ హిల్స్ కానివచ్చు, ఫిల్మ్ నగర్, అదేవిధంగా ఇటు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, సో తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షం కురుస్తూ ఉంది. మరొక 2 గంటల్లో ఇంకా కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా ఇచ్చారు. మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఎస్ఆర్ నగర్, అదేవిధంగా సనత్ నగర్, రాయదుర్గం ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షం అయితే కురుస్తూ ఉంది. హైదర్గూడ, ఉప్పరపల్లి, అదేవిధంగా ఇటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆదిబట్ల, మీర్పేట, ఇంజాపూర్, బాలాపూర్, చాంద్రాయనగుట్ట, ఈ తదితర సిటీ అవుట్స్కట్స్ ఏరియాల్లో ఇంకా మరింత ఎక్కువగా వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే చాలా ఏరియాల్లో హైదరాబాద్లో దాదాపు అన్ని ఏరియాల్లో కూడా ప్రస్తుతము వర్షం పడుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా మరొక 2 నుంచి 3 గంటల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఒకవైపు వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి, మరొక పక్క ఇటు ఋతుపవనాలు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే వర్షాలు ఒక్కసారిగా కూడా ఇటు వాతావరణం మార్పుల కారణం, అదేవిధంగా ఇటు వర్షాకాల ప్రారంభం, ఋతుపవనాల ఎఫెక్టు, సో ఇవన్నిటితో కూడినటువంటి వాతావరణం మారిపోయింది. కాబట్టి ఈ యొక్క చిరుజల్లులు అనేటివి కురుస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా హైదరాబాద్కి అయితే అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక జిల్లాల వారీగా కూడా చూసుకున్నట్టయితే తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఇటు వికారాబాద్, మహబూబ్ నగర్, ఇటు మెదక్ కానివచ్చు, అదేవిధంగా ఇటు సంగారెడ్డి కానివచ్చు, సో ఈ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది అని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్లో ఈ వర్షం ఏదైతే ఉందో దీని ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్లో చాలా వరకు కూడా రోడ్లపై ట్రాఫిక్ జామ్లు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా అధికారులు ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకుని ఐఎండీ అధికారులు, అదేవిధంగా ఇటు పోలీస్ అధికారులు వాళ్ళ సూచనలు పరిగణలోకి తీసుకొని బయటికి వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. లేదంటే ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మనం చూసాము, గత కొన్ని నెలలుగా కూడా విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోతతో బాధపడినటువంటి సిటీ జనానికైతే ప్రస్తుతం ఈ వర్షాలు ఒక రిలీఫ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే వాతావరణం ఒక్కసారిగా కూడా చల్లబడింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో వర్షం అనేది కురుస్తూ ఉంది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది. ఇటు పంజాగుట్ట, అదేవిధంగా ఇటు
ఖైరతాబాద్, ఇటు నాంపల్లి, అదేవిధంగా ఇటు కోటి, ఇటు ఆబిడ్స్ కానివచ్చు, ఇటు సికింద్రాబాద్, అల్వాల్, అదేవిధంగా ఇటు షామీర్పేట వైపు వరకు కూడా ఇటు వర్షాలు పడతా ఉన్నాయని చెప్పేసి కూడా ఐఎండీ అధికారులు చెప్తా ఉన్నారు. మరొక 2.5 గంటల నుంచి 3 గంటల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ రాజు.